హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృ శేఖర్ బ్లాగ్. ఇవాళ మనం ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఒక పాయసం ప్రిపేర్ చేసుకుందాం. ఇది రాయలసీమ స్టైల్ శనగపప్పు పాయసం అండి. మా ఊరి సైడు ఏ ఫెస్టివల్ వచ్చినా శనగపప్పు పాయసం ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకుంటాము. ఈ శనగపప్పు పాయసానికి నేను శనగపప్పుని హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టానండి. నానబెడితే కొంచెం బాగా ఉడుకుతుందని నానబెట్టాను, లేదంటే అలాగే ఉడకబెట్టుకోవచ్చు కుక్కర్లో, మీ ఇష్టం అండి. తర్వాత నేను సగ్గు బియ్యం కూడా నానబెట్టాను హాఫ్ అన్ అవర్ వరకే. తర్వాత నానబెట్టుకున్న శనగపప్పుని కుక్కర్లో వేసాను. అలాగే సగ్గు బియ్యం కూడా 1 టేబుల్ స్పూన్ల వరకు వేసి ఇందులో కొంచెం పసుపు వేసాను. పసుపు వేయడం వల్ల పాయసంకి మంచి కలర్ వస్తుందని వేసాను. నచ్చితే వేసుకోవచ్చు మీరు, లేదంటే స్కిప్ చేసేయండి. కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానిచ్చానండి. అంతకన్నా ఎక్కువ రానిస్తే పూర్ణంలాగా అయిపోతుంది, కాబట్టి 2 విజిల్స్ సరిపోతుంది, ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి. తర్వాత బెల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి నెయ్యి వేసి ఇలా చిన్న గ్లాస్లో సేమ్యాని వేసి ఫ్రై చేశాను. ఫ్రై చేసిన సేమ్యాలో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. అలాగే నానబెట్టుకున్న సగ్గు బియ్యం కూడా వేసి కలిపానండి. తర్వాత ఉడకబెట్టుకున్నాం కదా ఆ శనగపప్పు, చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. అలా ఉంటే పాయసం చాలా బాగుంటుంది. తర్వాత ఈ ఉడుకుతున్న సేమ్యాలో నేను 1 గ్లాస్ పాలు వేసానండి, చల్లారబెట్టిన పాలు. అలాగే ఇందులో నేను ఉడకబెట్టుకున్న శనగపప్పు కూడా వేసి ఇలా బాగా ఉడకనివ్వాలండి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బెల్లం కూడా ఇందులో వేసి ఒక 15 మినిట్స్ వరకు బెల్లం మొత్తం పాయసంలో కలిసిపోయే వరకు ఇలా కలుపుతూ ఉండాలండి. కలపకుంటే అడుగు అంటుతుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి. ఇలా పాయసం దగ్గరకు అవుతుందండి. అంతే, ఆల్మోస్ట్ పాయసం రెడీ అయిపోయింది. చివరిలో మనం దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేస్తున్నానండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే అది మీ ఇష్టం, ఎలాగైనా సర్వ్ చేసుకోవచ్చండి. లేకపోతే కొంచెం కొబ్బరి వేస్తే బాగుంటుంది. ఇలా కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ కొబ్బరి ముక్కల్ని ఇందులో వేసాను. అంతే, స్టవ్ ఆఫ్ చేసేయడమే పాయసానికి. తర్వాత స్టవ్ వెలిగించి బౌల్ కడాయి పెట్టి అందులో నెయ్యి వేసాను. నెయ్యి వేసి మనం జీడిపప్పుల్ని ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై అయిన జీడిపప్పుల్ని నేను శనగపప్పు పాయసంలో వేసానండి. అంతే, పాయసం రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో సూపర్ ఎమ్మీగా టేస్టీగా ఉండే రాయలసీమ స్టైల్ శనగపప్పు పాయసం రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హలో ఫ్రెండ్స్, నేను ఈ శనగపప్పు పాయసంకి బెల్లం ఎలా తీసుకోవాలో చెప్పలేదు, అందుకే వీడియో తీస్తున్నానండి. నేను 1 గ్లాస్ శనగపప్పు, 1 గ్లాస్ సేమ్యా, గ్లాసున్నర సగ్గుబియ్యం అంటే 2 గ్లాసున్నర అయిందండి. 2 గ్లాసున్నరకి 2 గ్లాసుల బెల్లం తీసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే 2 గ్లాసున్నర బెల్లం వేసుకోండి, సరిపోతుంది. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.